ఏమమ్మా ఏమిటన్నావు? నీ పంచపాండవులు ఎప్పుడు పంచపాండవులుగానే ఉండాలా? ఇదేం కోరికమ్మా? సరే నెరవేరుస్తానంటూ చెప్తాడు చివరిన. అమ్మా బాగా విను. నా స్వామికి ద్రోహం కలగకుండా, అంటే దుర్యోధనికి ద్రోహం చేయకుండా, నీ కోరికను తిరస్కరించకుండా మధ్య మార్గంగా నా చివరిని నేను చెప్తాను, విను. అమ్మా బాగా విను. నీ కోరిక ఏమిటి? నీ పంచపాండవులు ఎప్పుడు పంచపాండవులుగా ఉండాలి. అదే కదమ్మా నీ కోరిక. విను. పాండవులలో ప్రథముడు ధర్మరాజు. వల్లించే శాస్త్రాలు సంధించే శాస్త్రాలతో పరిచయం లేనివాడు. అవకాశం చిక్కిన అతన్ని నేను ఏమీ చేయను. ఇక భీముడు అంటావా? అడ్డం పడి యుద్ధం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అతడికి ఏం తెలుసు? చేతికి చెక్కిన అతన్ని నేను చంపను. ఇక నకుల సహదేవులు అంటావా? వచ్చి రాని ప్రాయం. నా అస్త్రాభ్యాస కాలమంతా అయినా లేదు వారి ప్రాయం. వారిని చంపటం నా అస్త్ర విద్యా పాఠవానికే సిగ్గుచేటు. ఇక మిగిలినది అర్జునుడు. అనివద్విభంజనుడు. అస్త్రమైన శస్త్రమైన ఆవహమైన ఆత్మీయతైన సమ ఉజ్జీలం మేము మాత్రమే. అమ్మా ఒరిగించిన సరి అయిన యోధుడు అతడొక్కడే. అమ్మా అర్జునుడు ఎదురైతే నా శరీరాన్ని నేను మర్చిపోతాను. నన్ను రారాజు ఆవహిస్తాడు. అతన్ని మాత్రం వదలను. అతడి ప్రాణానికి నేను యముణ్ణి. అదే సమయంలో నాకు అతడే మృత్యువు. నిజం చెప్తున్నాడండి. అదే సమయంలో అతడే నాకు మృత్యువు. అమ్మా నా చేతిలో అర్జునుడే కూలితే కర్ణ, ధర్మజ, భీమ, నకుల సహదేవులు ఎంతమంది అండి? 5 మంది పంచపాండవులు బ్రతికున్నట్టే కదమ్మా. కాక కాలం కలిసి రాక కవ్వడి చేతిలో ఈ కర్ణుడే కూలితే ఇంకేముందమ్మా? నీ కోరిక మేరకు నీ పంచపాండవులు, అదేనమ్మా నీ పంచపాండవులు నీకు బ్రతికున్నట్టే కదమ్మా. ఇదే కదమ్మా నీ కోరిక. ఇందుకురకే కదమ్మా నువ్వు నా దగ్గరకు వచ్చింది. తెలుసమ్మా, నాకు తెలుసు. అయినా సరే నీ కోరిక నెరవేరుస్తున్నాను. నీ కోరిక మేరకు నీ పంచపాండవులు ఎప్పుడు పంచపాండవులే. మాట ఇస్తున్నాను, కాదు ఇచ్చాను. ఇక వెళ్ళు తల్లి, వెళ్ళు. ధన్యవాదాలు.